భారతదేశంలో 25 సంవత్సరాలు వెనక్కి వెళ్తే జాతీయ రహదారులు అన్నీ కూడా కేవలం 2 లైన్స్ మాత్రమే ఉండేవి. అప్పట్లో ప్రధాని వాజ్పేయిగా ఉన్న సమయంలో పూణే ముంబై ఎక్స్ప్రెస్ హైవే మొదటిసారిగా దేశంలో ఒక ఎక్స్ప్రెస్ హైవే నిర్మించారు. దేశం అంతా సగర్వంగా చెప్పుకుంది. పూణే నుంచి ముంబైకి 600 కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ హైవే నిర్మించారట. గతంలో పూణే నుంచి ముంబై వెళ్ళాలంటే కనీసం 6 గంటల సమయం పట్టేది. ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వచ్చిన తర్వాత 2 గంటల్లోనే పూణే నుంచి ముంబైకి దూసుకు వెళ్తా ఉన్నారు. ఆ రహదారులు దేశమంతా వస్తే ఎంత బాగుంటుందో అనుకున్నారు. ఆ తర్వాత ప్రధాని వాజ్పేయిగా ఉన్నప్పుడే స్వర్ణ చతుర్భుజి, ఢిల్లీ నుంచి కలకత్తా, కలకత్తా నుంచి చెన్నై, చెన్నై నుంచి ముంబై, ముంబై నుంచి ఢిల్లీకి ప్రధాన 4 నగరాలను కలుపుతూ 4 లైన్స్ జాతీయ రహదారిని అభివృద్ధి చేశారు. సరే, ఇక జాతీయ రహదారులు అభివృద్ధి చేయాలంటే దేశం మొత్తం జాతీయ రహదారులని కనీసం 4 లైన్స్ 6 లైన్స్గా వేయాలన్నా కూడా 45 లక్షల కోట్ల రూపాయలు వ్యయం అవుతాయి. అంత మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం లేదు. కేంద్రం ప్రతి సంవత్సరం ఒక 3 లక్షల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు జాతీయ రహదారులు కేటాయిస్తుంది. ఆ డబ్బు పోగా ప్రభుత్వం టోల్ గేట్స్ని వేలం వేసి ఎవరైతే ఆ రోడ్డు నిర్మించుకుంటారో ఆ రోడ్డు నిర్మించుకోవడం, నిర్వహించడం, 20 సంవత్సరాల పాటు టోల్ వసూలు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ ఉంది. ఎప్పుడైతే టోల్ గేట్ల వ్యవస్థ భారతదేశంలో వచ్చిందో ఇక జాతీయ రహదారులు బాగుపడ్డాయి. ఆ ప్రాంతంలో ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయో చూసుకొని, ఎంత గ్యాప్ ఉందో చూసుకొని ఆ గ్యాప్ ఫండ్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇక రోడ్డు విస్తరణలో భూసేకరణ ఈ కార్యక్రమం ఏ ప్రాంతంలో జరుగుతుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ విధంగా దేశంలో వేలాది టోల్ గేట్లు వచ్చి పడ్డాయి. ప్రతి 50 కిలోమీటర్లకి భారతదేశంలో జాతీయ రహదారి మీద ప్రయాణించాలంటే 50 కిలోమీటర్లకు ఒకసారి టోల్ పే చేసుకుంటూ వెళ్లాల్సింది. ఫస్ట్లో మాన్యువల్గా క్యాష్ పే చేసేవాళ్ళు, ఆ తర్వాత ఫాస్ట్ ట్యాగ్స్ వచ్చాయి. ఇప్పుడైతే శాటిలైట్ ఆధారంగా కూడా టోల్ వసూలు చేసే కార్యక్రమం చేపట్టారు. టోల్ గేట్ల దగ్గర ఇంకా పెద్దగా టైం వేస్ట్ అవ్వడం లేదు. దేశవ్యాప్తంగా గడిచిన 9 నెలల కాలంలో 49,000 కోట్ల రూపాయలు టోల్ వసూలైంది. టోల్ వసూళ్లు ప్రతి నెల పెరిగిపోతా ఉంది. ఎందుకంటే జాతీయ రహదారులను విస్తరించడంతో పాటు వాహనాలు కూడా విచ్చలవిడిగా వచ్చేస్తా ఉన్నాయి. 1998లో దేశవ్యాప్తంగా 12 కోట్ల వాహనాలు ఉంటే నేడు అవి 42 కోట్లకు చేరాయి. సరే, వాహనాలన్నీ జాతీయ రహదారుల మీద తిరుగుతాయంటే తిరగవు. ముఖ్యంగా సరుకు రవాణా వాహనాలు, ట్రక్స్, కార్లు, బస్సులు ఇవన్నీ ఎక్కువగా జాతీయ రహదారులని వాడుకుంటూ ఉంటాయి. ఇక 2 వీలర్కి 3 వీలర్కి ఎలాగూ టోల్ గేట్ల దగ్గర ఫీజు లేదు కాబట్టి వారికి మినహాయింపు ఉంది. సరుకు రవాణాలో దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అనేది టోల్ గేట్లలో వసూళ్ల ద్వారా తెలిసిపోతా ఉంది. ప్రతి నెల 5,000 కోట్ల రూపాయలు పైగా టోల్ గేట్ వసూళ్లు అవుతా ఉన్నాయి. రాబోయే 3 నెలల్లో ఇంకో 15,000 కోట్లు, అంటే మొత్తం ఈ ఏడాదిలోనే ఈ క్యాలెండర్ సంవత్సరంలో 60,000 కోట్ల రూపాయలు వసూలయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుంది, 1,00,000 కోట్లకు కూడా చేరుతుంది. అది ప్రతి సంవత్సరం 11% వృద్ధి రేటుతో పెరుగుతూ ఉంది. వచ్చే ఏడాది ఇది 15% వృద్ధి రేటు కూడా నమోదు చేయవచ్చు. సరే, టోల్ గేట్లు వచ్చిన రహదారులు మెరుగుపడ్డాయని రోడ్లు ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో టోల్ వసూలు చేస్తూ రహదారుల నిర్వహణ అధ్వానంగా తయారైపోయింది. టోల్ వసూలు అయితే మాత్రం ఆపరు, కానీ రహదారులు నిర్వహణ అంటే గోతులు పడ్డా కూడా పూడ్చడం లేదు. పేరుకే జాతీయ రహదారి నిర్మించి ఎప్పుడో 10 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ప్రతి నెల మెయింటైన్ చేసుకోవాలి. గోతులు పడితే వెంటనే పూడ్చుకోవాల్సిన బాధ్యత ఎవడైతే టోల్ వసూలు చేస్తున్నాడో వాడికి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కేవలం పర్యవేక్షణ మాత్రమే. టోల్ గేట్లు వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు బాగుపడ్డాయి, కొన్ని ప్రాంతాల్లో అయితే నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ రాజకీయంగా పలుకుబడి ఉండడం కూడా కారణం అవుతుంది. టోల్ గేట్లు ప్రజల జీవితాల్లో మెరుగైన సదుపాయాలని అందుబాటులోకి తీసుకురావడానికి రహదారుల అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. అయితే అదే సమయంలో దేశంలో ఏదైనా ఒక 400-500 కిలోమీటర్లు కనుక జాతీయ రహదారి మీద ప్రయాణం చేయాలంటే
దాదాపు 500 కిలోమీటర్లు అయితే 10 టోల్ గేట్లు దాటాల్సింది. ప్రతి చోట పాకిస్తాన్ సరిహద్దు భారత్ సరిహద్దులో కనుక ఏదైతే సైనికుల మధ్య సరిహద్దు ఉంటుందో ఆ విధంగా టోల్ గేట్లు ఉన్నాయి. టోల్ గేట్ల వ్యవస్థ ఇంక ఇప్పట్లో పోయేది కాదు. 20 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన టోల్ గేట్స్ కాలం తీరినా కూడా టోల్ గేట్స్ తీయడం లేదు. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని పిండుకోవడానికి ఇది ఒక వనరుగా మారింది. సరే, జాతీయ రహదారులు కొంతవరకు మెరుగుపడ్డాయి. రాబోయే రోజుల్లో జాతీయ రహదారులన్నీ 4 లైన్లు 6 లైన్లు కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లతో కలిపి 10 లైన్లుగా విస్తరించిపోతూ ఉన్నారు. వాహనాలు కోట్లాది వాహనాలు వచ్చి రోడ్ల మీద చేరుతూ ఉన్నాయి కాబట్టి కనీసం జాతీయ రహదారులన్నీ మెరుగుపెడితే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారికి కొంత ఊరట. ఇక రాష్ట్ర రహదారుల గురించి మనం ఎంత చెప్పుకున్నా అధ్వానమే. ఆ రహదారులు ఇప్పట్లో మెరుగుపడతాయని మనం ఊహించలేం. రాబోయే రోజుల్లో రాష్ట్ర రహదారులు కూడా టోల్ గేట్లు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా ఒక 16 రోడ్లు నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది. దాని DPR వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.